కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఘటనపై సమగ్ర విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఘటన తర్వాత టీవీకే నేతలు ఎక్కడికి పోయారని కోర్టు ప్రశ్నించింది. బాధితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ వాహనాన్ని పోలీసులు ఎందుకు సీజ్ చేయలేకపోయారని ప్రశ్నించింది మద్రాస్ హైకోర్టు. టీవీకే నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఘటనపై సమగ్ర విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఘటన తర్వాత టీవీకే నేతలు ఎక్కడికి పోయారని కోర్టు ప్రశ్నించింది. బాధితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ వాహనాన్ని పోలీసులు ఎందుకు సీజ్ చేయలేకపోయారని ప్రశ్నించింది మద్రాస్ హైకోర్టు. టీవీకే నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇదే విషయంపై డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఐజీ అసగర్ నేతృత్వంలో ఒక సిట్ ను ఏర్పాటు చేస్తుంది. ఆ కారూర్ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని హైకోర్టు భావించింది. ఈ నేపథ్యంలోనే సిట్ విచారణకు ఆదేశించింది. ఐజీ అసగర్ నేతృత్వంలో సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. కీలకంగా గత శనివారం రోజు కారూరులో యాక్టర్ విజయ్ నిర్వహించినటువంటి ప్రచార సభలో తొక్కిసలాట సంభవించింది. ఆ తొక్కిసలాటలోనే సుమారు 41 మంది మరణించారు. 50 మందికి పైగా గాయాల పాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ సందర్భంలోనే టీవీకేకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆశ్రయించారు. దాని నేపథ్యంలోనే విచారణ జరిపినటువంటి హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. ఘటన జరిగిన తర్వాత టీవీకే అధినేత విజయ్ వాహనాన్ని పోలీసులు ఎందుకు సీజ్ చేయలేకపోయారు, అసలు ఘటన తర్వాత బాధితులను ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటి కీలక ప్రశ్నలను సంధించడంతో పాటు ఈ సిట్ కి విచారణకైతే ప్రస్తుతానికి హైకోర్టు ఆదేశించింది. ఈ కారూర్ ఘటన తర్వాత యాక్టర్ తో పాటు అందరూ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు అందరూ కూడా స్పందించారు. ఈ నేపథ్యంలోనే టీవీకే అధినేత విజయ్ కూడా వారిని వెళ్లి పరామర్శించాలని అనుకున్నప్పటికీ కూడా తన జీవితంలో ఎన్నడూ చూడనటువంటి విషాద ఘటనను తాను చూశాను కాబట్టి తను ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాను అనేటువంటి కామెంట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కూడా ఆయన విస్తృతంగా పర్యటించాలని కూడా భావించారు. అయితే ఈ ఘటన తర్వాత తను ఆ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతా ఉంది. మరోవైపు టీవీకి సంబంధించినటువంటి అధినేత అసలు ఘటన వెనుక ఉన్నటువంటి కారణాలు త్వరలోనే నిజాలు బయటకు వస్తాయనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. అయితే మొదటి నుండి కూడా కారూర్ ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా యాక్టర్ విజయ్ పైనే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. తన ఘటనకు సంబంధించి తను సరిగా స్పందించలేదు, తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ సరైన విధంగా స్పందించలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. తను ఎంతసేపు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, దానికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దానికంటే ముందు పార్టీకి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించేటువంటి సందర్భంలో కూడా ఒక స్తంభం కూలి ఒక వ్యక్తి మరణించినటువంటి ఘటన కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో జరిగింది. ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆయన వెళ్లి పరామర్శం చేయడం కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి బాధితులకు ఆదుకునేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం పైన విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ ఇదే నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఎవరైతే ముందస్తు ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. ఆ సందర్భంలోనే ఈ వాదనలన్నీ కూడా జరిగాయి. ముందస్తు బెయిల్ కి సంబంధించి పిటిషన్ అయితే ప్రస్తుతానికి తీర్పును అయితే రిజర్వ్ చేశారు. దానిలో భాగంగానే ప్రస్తుతానికి అయితే ఎంటైర్ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా సిట్ ని ఆదేశించింది. సూర్య.